హలో. సో మనకి డిగ్రీ ఎగ్జామ్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఐసెట్ కూడా ప్రిపేర్ అవ్వాలి. రెండు టైం టు టైం ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని కాదు, రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. రెండింటికి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో అది ఎగ్జాక్ట్గా ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్లీ ఎన్ని గంటలు పెట్టాలి, అసలు మనం ఎన్ని గంటలు చదవాలి అసలు ఐసెట్కి, చాలామంది ఇది కూడా అడుగుతున్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ యూజువల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మనకి ఎగ్జామ్ ఇంకా 1 month ఉంది అంటే రోజు 2 hours అయితే చాలు. దట్స్ వాట్ ఐ థింక్. 2 to 3 hours చాలు మ్యాక్సిమం ఐసెట్కి. ఒకవేళ 1 month ఉంది ఇంకా టైం లేదు, మనకి 15 days ఉంది లేదా 10 days ఉంది అలా అనుకుంటే కనుక 4 to 5 hours లేదా 5 to 6 hours ఇచ్చినా పర్లేదు ఐసెట్కి. సో 4 to 6 hours ఇస్ ద టైమ్ లైన్ ఫర్ దాట్. ఒకవేళ 15 days ఉంటుంది కనుక ఎగ్జామ్కి. అండ్ ఇంకా తక్కువ డేస్ ఉంటే కనుక దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు, ఇంక దాన్ని బట్టి. సో ఇప్పుడు ఇది మనకు చెప్పింది టైంని, కానీ ఎప్పుడు చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసెట్కి నేను చెప్పే టైం ఏంటంటే పొద్దున్న ఇస్ ద బెస్ట్ టైం. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కైనా పొద్దున్న ఇస్ ద బెస్ట్ టైం ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు కాలేజ్. ఎందుకంటే కాలేజ్కి వెళ్ళి అక్కడ ఇంకా మొత్తం టైర్డ్ అయిపోయి మొత్తం వచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఇంకా బ్రెయిన్ అంత పని చేయదు. సో అలాంటప్పుడు మార్నింగ్ ఇంకా మీరు ఇంకా బ్రెయిన్లో ఇంకా ఏం ఎక్కించుకోకుండా ఫస్టే మీరు ఐసెట్ కోసం ప్రిపేర్ అవ్వడానికి కూర్చుంటే కనుక దాట్స్ ద బెస్ట్ టైం లిటరలీ ఫర్ ఎవ్రీథింగ్, నాట్ జస్ట్ ఫర్ ఐసెట్. ఏ ఎగ్జామ్కైనా మీరు ఇంకే ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవుతున్నా కూడా కొంతమంది ఉంటారు కదా నైట్ ఔల్స్, లైక్ రాత్రి మాటలు చదివే అలవాటు ఉంటుంది కొంతమందికి, పొద్దున్న మాటలు కాదు. సో అలాంటప్పుడు మీరు మీ అకార్డింగ్లీ ఓకే రాత్రి మాటలు చదవండి 2 గంటలు, ఇట్స్ ఫైన్. బట్ 2 hours ఇవ్వండి ఫర్ ష్యూర్ ఐసెట్కి. ఒకవేళ 1 month ఉంటే కనుక ఎగ్జామ్కి, లేదు 15 days ఉంటే కనుక పొద్దున్న 2 hours ఇచ్చి దెన్ అగైన్ మళ్ళీ రాత్రి 3 hours అలా ఇవ్వండి. లేదా కాలేజ్ అయిపోయిన వెంటనే 3 hours అలా ఇవ్వండి. లేదు ఒకవేళ మీరు రాత్రి చదువుతారంటే కనుక డైరెక్ట్గా ఇంకా కాలేజ్ అయిన తర్వాత వచ్చి డైరెక్ట్గా 5 hours చదువుకోండి. మధ్యలో మీ కాలేజ్ చదువుకొని ఎలాగోలాగా 5 hours అయితే ఇవ్వండి. సో దిస్ ఈజ్ ద టైమ్ హౌ యూ హ్యావ్ టు స్టడీ. సో ఇంకో ఇక్కడ టిప్ ఏంటంటే, కొంతమందికి డైలీ టార్గెట్స్ అనేవి ఒక్కొక్కసారి అవుతాయి, అచీవ్ అవుతాయి, ఒక్కొక్కసారి అచీవ్ అవ్వవు. సో దానివల్ల ఏంటంటే మొత్తం టైం టేబుల్ అనేది చెడిపోయి ఆ మోటివేషన్ అనేది మొత్తం పోతుంది. ఎందుకంటే మనం నిన్న కవర్ చేయాల్సిన టాపిక్ నిన్న కవర్ చేయలేదు, ఈరోజు చేయాల్సింది ఈరోజు చేయాలి, కానీ నిన్నటి మిగిలింది. సో ఇదంతా కొంచెం హెక్టిక్ అయిపోతుంది. సో దాట్స్ వై ఐ సజెస్ట్ కీప్ వీక్లీ టార్గెట్స్, నాట్ డైలీ టార్గెట్స్. డైలీ టార్గెట్స్ ఏమవుతాయంటే, ఒకసారి మీకు కాలేజ్లో ఏమైనా ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చేసినాయి, లేదా కాలేజ్లో ఏమైనా ఈవెంట్ వచ్చేసింది, లేదా ఫ్యామిలీ ఫంక్షన్ వచ్చింది, ఏదో ఒకటి, దీనివల్ల మీ టైం టేబుల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో అప్పుడు మీరు వీక్లీ టార్గెట్ కనుక పెట్టుకుని ఉంటే మీ డైలీ టార్గెట్ డిస్టర్బ్ అయినా పర్వాలేదు, అట్లీస్ట్ మీకు ఒక క్లారిటీ ఉంది, ఈ వీక్లో నేను ఈ టాపిక్స్ అయితే కవర్ చేయాలి, ఎలాగోలాగా వీకెండ్లో అయినా చేయాలి, లేదా ఇంకో డే కొంచెం ఎక్స్ట్రా చదివైనా చేయాలి. సో వీక్లీ టార్గెట్స్ పెట్టుకుంటే మీ టార్గెట్స్ అనేవి అచీవ్ అవుతాయి. సో దాట్స్ వై వీక్లో ఏమేమి కంప్లీట్ చేసుకోవాలో అది క్లియర్గా రాసుకోండి. డేలో ఏమేమి చేయాలో మళ్ళీ అది మీరు పొద్దున్న లేదా లేచిన తర్వాత అప్పుడు క్లియర్గా కొంచెం ప్లాన్ వేసుకోండి, అంతే. అండ్ దెన్ వచ్చేసి కన్సిస్టెన్సీ, దాట్స్ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఐసెట్ కోసం ఒక 10 days కంటిన్యూస్గా ఒక 5 hours చదివేసి నెక్స్ట్ 10 days అస్సలు ముట్టుకోకపోతే సబ్జెక్ట్ ఇట్స్ వేస్ట్. ఎందుకంటే ప్రాబ్లమ్ సమ్స్ అనేవి అవి ఎలా సాల్వ్ చేయాలి, ఆ మెథడ్స్ అనేవి, ఆ క్వశ్చన్ టైప్స్, ప్యాటర్న్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. కానీ ఒకవేళ మీకు 10 days కరెక్ట్గా మధ్యలో బ్రేక్ వచ్చేసిందంటే అవన్నీ మీరు మర్చిపోతారు. ఆ కాన్సెప్ట్స్ అన్నీ మీకు మైండ్లోంచి, ఆ మెథడ్స్ అవన్నీ కొంచెం మైండ్లోంచి పోతాయి. సో దాట్స్ వై ఐమ్ టెల్లింగ్ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. 1 గంట చదివినా పర్వాలేదు, కానీ ఎవ్రీడే చదవండి, లిటరలీ ఎవ్రీడే. ఒకవేళ మీకు మంచి మార్క్స్ కావాలంటే, మంచి ర్యాంక్ కావాలంటే ఐసెట్లో, అట్ ద సేమ్ టైం ఇన్ డిగ్రీ ఎగ్జామ్స్ ఆల్సో. అండ్ డిగ్రీ ఎగ్జామ్స్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే ఐసెట్కి ఫ్రెష్ మైండ్ కావాలి, ఐసెట్కి ఫ్రెష్ మైండ్తో చదవాలి ఇది అది అని. ఎందుకంటే ఐసెట్ అనేది మనకి కొత్తది. డిగ్రీ ఎగ్జామ్స్ ఏంటంటే మీరు సంవత్సరం మొత్తం ఆల్రెడీ అది వింటున్నారు, క్లాస్ వింటున్నారు, లేదా ఎలాగోలాగ బుక్స్ చూసి ఉంటారు, లేదా మధ్యలో ఏమైనా ఎగ్జామ్స్ వస్తాయి కదా మనకి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ లాంటివన్నీ. సో అప్పుడు అట్లీస్ట్ మీకు నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, అది మీరు ఫస్ట్ టైం చూడట్లేదు. సో అది మీరు టైర్డ్గా ఉన్నా కూడా చదవచ్చు. కానీ ఐసెట్ అనేది అలా కాదు. ఐసెట్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు, జస్ట్ ఒక 1 month ఉంది ఎగ్జామ్కి. సో అలాంటప్పుడు మనకి ఫ్రెష్ మైండ్ కావాలి ఇలాంటి సబ్జెక్ట్స్ చదవడానికి. అండ్ అగైన్ నేను ఆల్రెడీ మిగతా అన్ని వీడియోస్లో కవర్ చేస్తాను ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఏమేమి స్ట్రాటజీస్ వాడాలి, ఏమేమి సెక్షన్స్లో ఏమేమి స్ట్రాటజీస్ వాడాలి, టిప్స్ ట్రిక్స్ అవన్నీ కవర్ చేశాను, అవన్నీ అక్కడ చూడవచ్చు. జస్ట్ ఈ బ్యాలెన్సింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది నేను మీకు చెప్తున్నాను. బట్ డోంట్ ట్రై టు ఒక్కటి ఎక్కువ తెచ్చుకోవడానికి ఇంకోటి దాన్ని తగ్గించుకోకండి.
క్లియర్గా బ్యాలెన్స్ చేసుకోండి, లిటరలీ క్లియర్గా. ప్లానింగ్ అనేది ప్లానింగ్ నెక్స్ట్ 1 month మొత్తం ప్లానింగ్ మీరు ఇప్పుడే వేసుకోవాలి. అప్పుడే మీ ఫ్లో అనేది క్లియర్గా క్లారిటీగా మీకు మైండ్లో క్లియర్ ఉంటుంది. అండ్ ఇంకేమైనా మధ్యలో అన్నెసరీ ఈవెంట్స్ అవి వస్తే మొహమాట పడుకుంటే నో అని చెప్పేసేయండి, పర్లేదు, మీరు వెళ్ళక్కర్లేదు. మీకు చదువుకోవాలంటే ఓకే చెప్పండి క్లియర్గా, ఐ హ్యావ్ టు స్టడీ, ఐ హ్యావ్ దిస్ ఎగ్జామ్, సో నేను రాలేను. మీ ఫ్రెండ్స్ ఎక్కువ మీటప్స్ వాటికి కానీ మీ ఫోకస్ ఇస్ ఫర్ ద ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టండి.